వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కుల బాంధవులు సమాజం కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఎన్నో గొప్ప కీర్తనలు రాసిన వ్యక్తి, ఒక సైనికుడిగా ఒక ప్రజల పడుతున్న సమస్యలు, అణగారు జాతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మరి అదే సమయంలో దేవాలయాల్లో ప్రవేశం కూడా లేని సమయంలో మరి దేవుడు అనుగ్రహం కావాలి, దేవుని దర్శనం కావాలని మరి అగ్రగోడాలు ప్రవేశానికి రానివ్వకపోతే మరి ఉడిపిలో ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ భక్త కనకదాస గారు కీర్తనలతో మరి స్వయన శ్రీకృష్ణుడు పరమాత్మనే వెనకల కిటికీల ద్వారా దర్శనం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈ కురుబ కులస్తులందరిలోనూ మాకు చాలా సంవత్సరాలుగా ఈ కోరిక ఉండేది. కుల బాంధవులు అందరూ కోరిక మేరకు ఏదైతే మనం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారికి కులస్తుల కోరిక మేరకు మళ్ళీ నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా అయిన తర్వాత కూడా కుల బాంధవులు అందరూ మాకు కనకదాస గారి జయంతి పర్మనెంట్ జీవో కావాలి, స్టేట్ ఫంక్షన్ అనే కోరిక మేరకు మరి ముఖ్యంగా కుల బాంధవులు అందరి తరఫున మరి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు 538వ కనకదాస గారి జయంతి ఉత్సవం రాష్ట్ర పండుగ మొట్టమొదటిసారి పర్మనెంట్ జీవో వచ్చిన తర్వాత మరి ఈరోజు కనకదాస రాష్ట్ర పండుగ కూడా మరి లోకేష్ గారి చేతుల మీదుగా జరుపుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లా అయిన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మరి సురేంద్రబాబు గారు కాంచు కనకదాస్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు. మరి మన లోకేష్ బాబు గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ, దానితో పాటు పర్మనెంట్ జీవో, మన కుల బాంధవులు బీసీలో భాగమైన కుల బాంధవుల సమస్యల గురించి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు, ఈరోజు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారి ఒక పక్క రాజకీయంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, మరి అన్ని దాంట్లోనూ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్లు ఇచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు. ఈరోజు బీసీలు అంటేనే బీసీలు పక్షపాతి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు అందరికీ తెలుసు. అదే స్ఫూర్తితో ఒక పక్కలో మరి ముఖ్యమంత్రి గారు, మరి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, మరి డిప్యూటీ సీఎం గారు కూడా బడుగు పడిగిన వర్గాలన్నీ బాగుండాలి, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలని గొప్ప సంకల్పంతో మరి ఆదరణ 3 పథకాన్ని కూడా అమలు పరుస్తున్నారు. మరి మొన్నటి రోజునే మరి అన్ని కార్పొరేషన్ చైర్మన్లతోనూ మరి డైరెక్టర్లతోనూ కుల పెద్దలతో కూడా చర్చించాం. వాళ్ళ కుల వృత్తులు ఏంటి, ఆ కుల వృత్తుల వల్ల వాళ్ళకి కొత్త లేటెస్ట్ మిషనరీ అందజేస్తే ఏ విధంగా అయితే వారు అభివృద్ధి చెందుతారో వాళ్ళ సూచనల మేరకు అన్నీ తీసుకున్నాం. దగ్గరలో ఆదరణ 3 పథకాన్ని కూడా అమలు పరుస్తున్నాం. మరి ఈరోజు సూపర్ 6 పథకాలు కూడా ఎక్కువగా లబ్ధి పొంది మా బీసీలే. అంతేకాకుండా మరి ఈరోజు నిజంగా నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యం, నాణ్యతమైన భోజనం కూడా ఈరోజు మరి మన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఈరోజు ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు అన్ని రెన్యువేషన్స్, బీసీ హాస్టల్స్లో కూడా రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. మరి అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మా కులస్తుల కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. గతంలో మేము ప్రామిస్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా 1 by 1 ఇప్పుడు పర్మనెంట్ జీవో ఇచ్చాం. గుడికట్ల పూజారుల గౌరవ వేతనము, ధూపదైప వేద్యాల ఫైల్ కూడా రన్ అయింది. దగ్గరలో అది కూడా ఇవ్వబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, తిరుమలలో 2 ఎకరాల స్థలం అడిగారు కనక పీఠం ఏర్పాటు చేయడానికి, అది కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారితోనూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించారు మరి లోకేష్ బాబు గారు. దాన్ని కూడా దగ్గరలోనే పరిష్కారం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరొక్కసారి 538వ కనకదాస జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా బీసీల తరఫున మరి మా కుల బాంధవుల తరఫున లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.